అంత సులభంగా తమరి శంఖాన్ని తిరిగి ఇవ్వడేమో. హే, మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. దీంతో నేను ఆడుకుంటాను, కొత్త ఆటలు ఆడుకుంటాను. మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. అల్లుడు, నా శంఖం ఇచ్చేయి నాయనా. మామగారు, తమరికి తమ శంఖం కావాలంటే తమరు నన్ను పట్టుకోవాల్సి ఉంటుంది. చూస్తుంటే బాలుడి నుంచి శంఖం తీసుకోవడానికి నేను కూడా బాలుడిగా మారాల్సొచ్చేలా ఉంది. శుభాలకి కంటకుల్ని నేనే, వజ్రాంతక్. ఈ బాలుడికి కాబోయే మహాసంకట్. అల్లుడు, ఆ శంఖం ఇలా ఇవ్వల్లుడు. ఇస్తాను గాని మామయ్య గారు, నేను తమరి శంఖంతో ఎగరేసి పట్టుకునే ఆట ఆడనివ్వండి. ఇదిగోండి. ఆగు, జాగ్రత్త అల్లుడు, పడిపోతుంది, జాగ్రత్త. శంఖం పగిలిపోతుంది. నేను ఇవ్వను మామయ్య గారు, నన్ను పట్టుకోండి. ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ నమః. అంటే అర్థమేంటి స్వామి? దేవి, విష్ణుమూర్తికి ఆ శంఖం లభించింది సాగర మదనంలో. సాగరం అంటే లక్ష్మీదేవికి తండ్రి. అందువల్ల శ్రీహరి పాంచజన్యం లక్ష్మీదేవికి సహోదరుడు కూడా. లక్ష్మీదేవిలాగే నిధులు, సంపదలకు ప్రతీక ఆ శంఖమే దేవి. పార్వతీదేవి తనయుడి నుండి పొందడానికి విష్ణుదేవుడు తన వెనక పరిగెడుతున్నాడు. శంఖం కావాలంటే నన్ను అల్లుడు! పట్టుకోండి మామయ్య గారు, నేనివ్వను. అల్లుడు! అల్లుడు! అల్లుడు, నా మాట విను. ఆ శంఖం ఇవ్వు నాయనా. నన్ను పట్టుకోండి మామయ్య గారు, నేను శంఖం ఇవ్వనుగా. రా బాలక రా, అడవిలోకి ప్రవేశించి చూడు. ఈ చెట్టు వెనకాల దాక్కుంటాను. మామయ్య గారు నన్ను ఎలా పట్టుకుంటారో చూద్దాం. అల్లుడు! అల్లుడు, ఎక్కడున్నావు నువ్వు? అల్లుడు! తొండం గారు, కాసేపు మామయ్యని ఆట పట్టిద్దామా? అల్లుడు, పట్టుకోండి, నన్ను పట్టుకోండి మామయ్య గారు. ఈ పసివాడిని, ఈ గజముఖుణ్ణి, చీమ తలకాయంత బుడతని చంపటానికి నన్ను పంపారా సమ్రాట్? నేను ఇవ్వనుగా, ఎంత మాత్రం ఇవ్వను మామయ్య గారు. అయినా మామయ్య గారేంటి ఎక్కడా కనపడటం లేదు? దీంతో ఇంకేదైనా కొత్త ఆట ఆడదాం. నాకేదో అనుమానం కలుగుతోంది. నా వెనకాల ఎవరో ఉన్నట్టు. ఎవరు?
ఇంకెవరు మామయ్య అయి ఉంటారు. చూద్దాం. ఇక్కడ ఎవరూ లేరు. ఈ కంచు బొమ్మ ఎక్కడికలా వచ్చింది? చూడటానికి చాలా అందంగా ఉంది. రా రా తీసుకో నన్ను. అప్పుడు గానీ నీకు తెలియదు నేను ఎవరని, ఏం చేయగలను, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో అని చూస్తావు. భలే భలే, ఈ కంచు విగ్రహంతో ఆడుకోవడం భలేగా ఉంటుంది. నువ్వు నాతో కాదు డింబక్క, నేనే నీతో ఆడుకుంటాను, చూస్తూ ఉండు. అల్లుడు, ఆ శంఖం ఇలా ఇవ్వల్లుడు. మామయ్య గారు, నన్నే విసిరి పారేస్తాడో ఈ బుడత బాలుడు. నేనివ్వను. రండి, పట్టుకోండి మామయ్య గారు. మళ్ళీ చెదిరిపోయింది బుడతడి దృష్టి, అందుకే పరగందుకున్నాడు. విష్ణుమూర్తి, విష్ణుమూర్తి నుంచి ఎంత త్వరగా తప్పించుకుంటే అంత మంచిది. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఒకవేళ తన దృష్టిలో పడితే కనుక నాకు అంతం తప్పదు. నన్ను వధించక బా అన్నాడు. అలికిడిని బట్టి చూస్తే ఇక్కడ ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. శుభాలకి కంటకంపై వచ్చి పడిందో సంకటం. కుక్కిన పెనులా పడుంటూ వజ్రాంతక, లేకపోతే నీకు ఇది అత్యంత ప్రమాదంగా మారవచ్చు. ఏమైంది మామయ్య గారు? పరిగెత్తి పరిగెత్తి అలసిపోయారా ఏమిటి? రండి రండి, పట్టుకోండి నన్ను. ప్రియ సఖి లక్ష్మి, ఈ అల్లరి పిడుగు తమరిని 4 అడుగులే పరిగెత్తించాడు. కానీ నన్ను కైలాసమంతా పరుగులు పెట్టిస్తున్నాడు. ఎవరికి తెలుసు నా చేతికి ఎప్పుడు దొరుకుతాడు? అల్లుడు, టక్ టకా టక్ టక్. శుభాలకి కంట కొన్ని, నేను వజ్రాంతకుణ్ణి. ఈ బుడతడి ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టే సమస్య లేదు. అంతం చెయ్యాలంటే అతను ఒంటరిగా దొరకాలి నా చేతికి. అప్పుడు నీ భరతం పడతాను డింబక. నా చేతిలో నీకు ఖచ్చితంగా అంతమే. పార్వతి ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళబోతుంది? జయ, విజయ, నేను మా పుత్రుడి నామకరణ మహోత్సవానికి తగిన ముహూర్తాన్ని నిర్ణయించడం కోసం మా సోదరుడు శ్రీహరి నారాయణ్ణి కలవడానికి వెళ్తున్నాను. నేనివ్వనుగా, పట్టుకోండి నన్ను. నువ్వు శ్రీహరిని కలవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు పార్వతి. వారిక్కడే ఉన్నారు, కైలాసంలో. పట్టుకోండి మామయ్య ఆ గారు. శంకు ఇలా మీకు ఈ ఇవ్వలుడు. శంఖం కావాలంటే నన్ను పట్టుకోవాల్సిందే. పట్టుకోండి మామయ్య ఆ గారు. శంకు ఇలా మీకు ఈ ఇవ్వలుడు. శంఖం కావాలంటే నన్ను పట్టుకోవాల్సిందే. మామగారు, నన్ను పట్టుకోండి, పట్టుకోండి నన్ను. అల్లుడు, మామగారి శంఖం నా దగ్గర ఉంది. మామగారి శంఖం ఇదిగో అమ్మా. నా దగ్గర ఏముందో చూడండి. మామయ్య గారి శంఖం. అల్లుడు. మహేశ్వరి,
తమరి పుత్రుడు పాంచజన్యంతో ఆడుతున్నాడు. నేనివ్వనుగా. మీ శంఖం నా దగ్గర ఉంది, మీ శంఖం నా దగ్గర ఉంది. నేను మీ శంఖాన్ని ఇవ్వను. అల్లుడు, అల్లుడు! నన్ను పట్టుకోండి మా అమ్మగారు. శంఖం కావాలంటే పట్టుకోండి నన్ను. పుత్రా, నేనివ్వను. నేను శంఖాన్ని ఇవ్వను. తోలండి మాత, తోలండి. మొన్నేమో తండ్రిగాలతో చంద్రులతో ఆలాలు, ఇప్పుడేమో మామగాలతో పలుగో పలుగు పలుగో పలుగు. మాత, ఎవరికి చెప్పకుండా తమరి పుత్రుడు వైకుంఠానికి కూడా వెళ్ళి తిరిగొచ్చేశారు. అక్కడి నుండి తీసుకొచ్చారు తమ సోదరుడి విష్ణుమూర్తి శంఖం. ఇప్పుడు చూడండి, విష్ణుమూర్తి ఎంత అడిగినా తను ఇవ్వట్లేదు. ఆగు పుత్రా. పార్వతి, దేవి, శ్రీహరికి కాసేపు కష్టపడే అవకాశం ఇవ్వు. పసివారిని ఆడించడం వారికి తెలుసు. ఎలా ఆడిస్తారో మనం కూడా చూద్దాం. పట్టుకోండి నన్ను. ఇంకా ఎంతసేపని ఎదురు చూడాలి నేను? ఇక నీ ఆటలు చాలించు డింబకా. ఆ శంఖం ఇలా ఇవ్వల్లుడు. నేనివ్వను మామయ్య గారు. మీ శంఖం నాదిప్పుడు. నేను బాలకుడిగా మారిపోయాను, కానీ శంఖం మాత్రం పొందలేకపోయాను. అందువల్ల పెద్దరికంగా ప్రవర్తించి చూస్తాను. మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. మామయ్య గారి శంఖం నా దగ్గర ఉంది. ఇప్పుడు వెళ్ళి దాక్కుంటాను. కానీ మామయ్య గారేరి? ఇప్పుడు నువ్వు నా శంఖం ఇవ్వక తప్పదు బాలక. అల్లుడు, యావత్ ప్రపంచాన్ని పరిపాలించేవాడిని, త్రిమూర్తుల్లో ఒకరిని. అందువల్ల నన్ను తప్పించుకోవడం అంత సులభం కాదు. నువ్వు పార్వతీ నందనుడవి, నా మేనల్లుడవి. ఒకటి గుర్తుంచుకో, నేను మీ అమ్మకే అన్నని. అయినా సరే ఈ శంఖం మాత్రం తమరికిప్పుడు లభించే అవకాశం లేదు. ఇవ్వు పుత్రా. లేదు, ఎంత పని చేశావు? నా శంఖం. శంఖాన్ని మింగేశాను. పుత్రా, అంత గొప్ప శంఖాన్ని మింగేశావు. ఎంత పని చేశావు? గొంతుకు అడ్డం పడితే శ్వాస ఆగిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మ దుఃఖిస్తున్నారు. నా గురించి చింతించకండి మాత. చూడండి, నాకు ఏమీ కాలేదు కదా. నేను ఎప్పటిలాగే ఉన్నాను. చూస్తుంటే ఈ మూర్ఖ బాలుడు తన మరణాన్ని తనే తెచ్చుకునేలా ఉన్నాడు. తన అంతం కోసం నేనేమీ చెయ్యాల్సిన పని లేదు. ఏం మామగారు, ఇప్పుడేం చేస్తారు?
తమ శంఖం నా కడుపులో ఉంది. మ్మ్. ఈ బాలకుడికి ఏమీ కాలేదు అంటే ఇప్పుడు నా శంఖమే ప్రమాదంలో పడిందన్నమాట. అన్నయ్య, మా కుమారుడితో చేరి మీరు బాలుడైపోయారు. కాసేపు ఆడుకున్నాక ఇచ్చేవాడు కదా, మీరే చూడండి ఇప్పుడెంత పని జరిగిందో. ఇప్పుడు మనం ఏం చేయగలం? నేను తన మీద దాడి చేయక తప్పదు. ఏమిటి? తమ శంఖం కోసం తమరు మా పుత్రుడిపై దాడి చేస్తారా? లేదు సోదరి, దాడి అంటే అలా కాదు. మాత ఒకవేళ బాలుడు దగ్గితే ఆ శంఖం బయటకొస్తుందేమో చూద్దాం. హా, అదే మంచిది. పుత్ర, కొంచెం గట్టిగా ఊపిరిని వదిలిపెట్టు. బాలక చూడండి, ఇలా. ఓహో ఓహో. నంది, దీనికంటే మంచి ఉపాయం ఉంది నా దగ్గర. మనం ఈ బాలుడి చేత వాంతి చేస్తే శంఖం దానంతరదే బయటకు వచ్చేస్తుంది కదా. వాంతా? పుత్ర, వాంతి చేసుకునే ప్రయత్నం చేయి వెంటనే. బాలక ఇలా చూడు, బాలక ఇలా చెయ్యి. ఓ! 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 అలే, నీకు అసలు తెలివంతూ ఉందా? నేను చెప్తాను, మీలా బాలుని తిలగేసి పట్టుకోండి. అప్పుడు చంకం కింద పడిపోతుంది. పుత్ర, నువ్వు ఆ శంఖాన్ని నీ ఉదరంలోంచి బయటికి తీసివు. నాకు అర్థమైంది నా కర్తవ్యం ఏంటనేది. మా అమ్మాయి గారు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. కారణంగా మనందరికీ శ్రీహరి నేర్పిన విలువైన పాఠం ఒకటుంది. అదే బాలల్ని సులభంగా బుజ్జగించే ఉపాయం. అన్నయ్య, ఇక తమరి సమస్య తీరినట్లేగా. తమరి శంఖం తమరికి లభించింది. నంది, వెంటనే వెళ్ళి మా పుత్రుడి కోసం కొంచెం నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే మాత. ఎంత ఆనందం కలిగిందో కదా మామగారు. తమరి శంఖం నా మనసుకి ఎంతో నచ్చింది. నేను ఈసారి వచ్చినప్పుడు దాంతో మళ్ళీ ఆడుకుంటాను. అలాగే పుత్ర, ఆడుకో. వద్దొద్దు, దాంతో ఆడనిస్తే మా పుత్రుల్లో అల్లరి మరింతగా పెరిగిపోతుంది. తను మరోసారి శంఖాన్ని మింగేశాడంటే? అయినా ఇందులో నా తప్పే ఉందమ్మా. చాలు నాన్న, ఈ రోజుకి ఆడింది ఇక చాలు. నువ్వు నిద్రపోయి విశ్రాంతి తీసుకోవాలి పుత్రా. పదండి వెళ్దామమ్మా.